హలో అండి. హ్యాపీ నాగపంచమి అండి. నాగపంచమి రోజు వీడియో అండి ఇదైతే. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి వచ్చాను. ఇంట్లో అయితే మంగళగౌరి పూజ చేసుకొనైతే వెళ్ళానండి. ఇంకా పూజకు ముందైతే ఇలా చక్కగా పరమాన్నం అయితే వండుకున్నానండి. అన్నం ఉడికిన తర్వాత అందులో బెల్లంలో వాటర్ పోసి ఇంకా అందులో నలకలు ఏమైనా ఉన్నాయేమో అని కరిగిన తర్వాత అయితే వడకట్టుకొని ఇంకా ఉడికిన అన్నంలో పోసుకొని అయితే ఇలా చక్కగా పరమాన్నం అయితే వండుకొని దింపి పక్కకు పెట్టేసుకున్నానండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక మనం మంగళగౌరి పూజ అయితే చేసుకుందాం రండి. ఇంకా కాశీ అన్నపూర్ణమ్మ, కాశీ విశాలాక్ష్మి అన్నట్టండి. ఇంకా పెద్దకైతే కాశీకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చిందండి. ఇంకా ఈ కాశీ విశాలక్ష్మి విగ్రహం అయితే ఇంకా ఈ శివలింగం అయితే మా నాన్నగారు కాశీకి వెళ్ళినప్పుడు అయితే తీసుకువచ్చారండి. ఇంక ఇది వరకు వీడియోలో కూడా మీకైతే షేర్ చేశానండి. ఇంకా ఈ రెండింటితో అయితే మనం ఈరోజు మంగళగౌరీ దేవికి చక్కగా జలాభిషేకం, పాలతో అభిషేకం చేసుకొని ఇంకా అన్ని సుగంధ ద్రవ్యాలు కలిపిన వాటర్తో కూడా అభిషేకించుకున్నానండి. ఇంకా అమ్మవారిని ఇంకా అయ్యవారిని ఇద్దరిని అన్నట్టుగా ఇంకా చక్కగా ఇలా అభిషేకం తర్వాత అయితే గంధం కుంకుమ బొట్లతో అలంకరించి ఇంకా పూలు వస్త్రాలు అన్నీ పెట్టి దీపధూప నైవేద్యాలు కూడా చూపించానండి. వ్రతం అంటే ఏమీ లేదండి. మంగళగౌరి పూజ అయితే చేసుకుంటున్నానండి. ఒక 2, 3 సంవత్సరాల నుండి అయితే ఇంకా సౌభాగ్యలక్ష్మి అని ఇంకా పసుపు కుంకాలను చల్లగా రక్షించే తల్లి అని మంగళగౌరి వ్రతం చేసుకుంటే మంచిది అని ఇంకా నేనైతే తెలుసుకున్నాను. ఇంకా వ్రతం లాగా అనేవి కాకుండా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా చక్కగా ఇలా వస్త్రం అయితే చేస్తున్నానండి. దూది వస్త్రము గంధం కుంకుమ రాసి ఇంకా మధ్య మధ్యలో అలా పెట్టి ఇలా వస్త్రం చేసి అయితే ఇంకా శివయ్యకి, కాశీ విశాలక్ష్మికి, అన్నపూర్ణేశ్వరికి, గౌరీ మాతకి కూడా వస్త్ర అలంకరణ అయితే చేశానండి. చక్కగా ఇలా పూజ చేసుకున్న తర్వాత ముచ్చటగా ఉన్నారండి. 2 కళ్ళు సరిపోవట్లేదా అన్నట్టుగా ఉన్నాయి. ఇంకా పచ్చకర్పూరంతో అయితే హారతి ఇస్తున్నానండి. ఆ హారతి సువాసనకి, హారతి వెలుగుల్లో అయితే ఇంకా అమ్మవారు ఇంకా 2 ఇంతల అందంతో అయితే చక్కగా మెరిసిపోతున్నారు. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఇట్లా నమ్మను చూపించి కోట్ల ధనమిచ్చే తల్లి అని ఇంకా నేనైతే చక్కగా పాట పాడుకున్నానండి. ఇంకా పూజా మందిరంలో కూడా ఇలా దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. చక్కగా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. కగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించద్దు అని అయితే చెప్తారండి. ఇంకా ఈ తులసికోట మట్టివేనండి. అవి తులసికోట దీపాలైతే కుందులైతే ఉన్నాయి. ఇంకా వాటిని అయితే వెలిగించానండి ఈరోజు మంగళగౌరికి. ఇంకా చీర అయితే పెట్టుకున్నానండి. ఈ చీరనే వరలక్ష్మి వ్రతం రోజు అయితే కట్టుకుంటున్నాను. 2, 3 సంవత్సరాలుగా అయితే ఇలా పెట్టుకొని మంగళవారం రోజు మంగళగౌరీ దేవికి అయితే పూజ చేసుకునే భాగ్యం నాకు దక్కినందుకైతే నేనైతే చాలా సంతోషపడుతున్నానండి. ఇంకా మంగళగౌరీ దేవికి హారతి కర్పూర నీరాజనాలు అయితే అందించానండి. చక్కని తల్లికి మంగళహారతి ఎదుగో తల్లి అనుకుంటూ ఇంకా చక్కగా నాకు వచ్చిన పాట తోచిన పాట అయితే పాడుకొని ఇంకా మంగళహారతి ఇచ్చి అయితే కళ్ళకి అద్దుకున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హ్యాపీ నాగపంచమి, హ్యాపీ మంగళగౌరి వ్రతం అని అయితే అనుకున్నానండి. ఇంకా చక్కగా మొక్కులన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు పైనకు పట్టుకొని మొక్కి ఇంకా మనసులో ఉన్న కోరికలు అన్నీ చెప్పుకొని మళ్ళీ కిందకి పట్టి టెంకాయ అయితే కొట్టాలి అని అయితే చెప్తారండి. ఇంకా ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుందండి దాదాపుగా. కానీ మళ్ళీ ఒకసారి అయితే తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అని అయితే చెప్తున్నానండి. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత కూడా అందులో మనం ఖాళీగా ఉంచకుండా ఇంకా కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెడతారండి. ఇంకా అలా పెట్టకుండా చక్కెర కానీ బెల్లం కానీ అందులో వేయాలండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు. ఇంకా మాకైతే ఊళ్ళో నాగదేవత గుళ్ళు అయితే 2 ఉన్నాయండి. ఇంకా ఎల్లమ్మ గుడిలో కూడా పుట్టలు ఉంటాయి. ఎల్లమ్మ గుడి వెనకే ఎల్లమ్మ గుడి ఆనుకొని ఇంకా నాగదేవత టెంపుల్ ఉంటుందండి. ఇంకా మీకు పోయిన సంవత్సరం కూడా చూపించానండి. ఇంకో టెంపుల్ హారి గోడను ఆనుకొనే పత్తి చేనులో వెలిసిందండి. ఇంకా వాళ్ళ ఇంట్లో చాలా వాళ్ళ పత్తి చేనులో వెలిసిందండి. ఇల్లు కాదు, సేమ్ ఇది. ఇంకా చాలా మహిమగల తల్లి అండి. చాలా భక్తజనం అయితే ఎక్కడెక్కడి నుండో వస్తారండి. అన్ని ఊర్లలో నుండి అయితే వస్తారు. సంతానం కొరకు మొక్కుకున్న వాళ్ళకి సంతాన కోరికలు
అన్నీ తీరిన వాళ్ళైతే ఇంకా నాగపంచమి రోజైతే వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. చక్కగా ఇలా చేనులో చేదబావి కూడా ఉందండి. ఇంకా చేదబావి దగ్గర ఇలా కాళ్ళు కడుక్కొనైతే ఇంకా టెంపుల్‌లోకైతే వెళ్తామండి. ఇక చూసారా బావిలో చక్కగా నీళ్ళు ఉన్నాయి. ఇంకా నేను కూడా ఇంకా కాళ్ళైతే కడుక్కుంటున్నానండి. కాళ్ళు కడుక్కొని ఇంకా టెంపుల్ దగ్గరికైతే వెళ్దాం పదండి మరి. నాగదేవత టెంపుల్ అండి. ఇంకా పోయిన సంవత్సరం అయితే 2 టెంపుల్‌లకి వెళ్ళి 2 చోట్ల పెట్టాను. ఈ సంవత్సరం అయితే ఒక్క చోటికే వెళ్ళానండి. ఇంకా ఈ వర్షం పడుతుందండి. ఇంటికి వెళ్ళేసరికి వర్షం పడింది. ఇంకా ఇంకో టెంపుల్‌కి అయితే వెళ్ళలేదండి. ఈసారి ఒక్క టెంపుల్ దగ్గరికే వెళ్ళాను. ఇక తులసి చెట్టు అయితే ఉంటుందండి. ఇంకా వెళ్ళగానే తులసి మాతకైతే ఇలా మొక్కుకొని అయితే ప్రదక్షిణలైతే స్టార్ట్ చేశానండి. ఇంకా ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత ఐరంగ్రే సర్వవేదాంచ తులసీం త్వాం నమామ్యహం అని ఇంకా నాకు వచ్చిన శ్లోకాలు అయితే చదువుకొని చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలు అన్నీ వేసుకొని ఇంకా తులసి కోట చుట్టూ తిరిగి ఇంకా గుడి చుట్టూ తిరుగుదామని అయితే ఇంకా ముందుకైతే కదిలానండి. ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళు తోటి కోడలు వాళ్ళు అందరూ వచ్చారండి. చక్కగా చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వాళ్ళందరినీ పలకరిస్తూ అయితే వెళ్తున్నానండి. గోడలకైతే ఇలా పెయింటింగ్ వేసి ఉంచారండి. చూసారా ఎంత బాగున్నాయో గోడల పైన పెయింటింగ్ అయితే. ఇంకా పుట్టను కూడా చాలా బాగా దించారండి ఇంకా పెయింటర్స్ అయితే. ఇంకా వాళ్ళకైతే హ్యాట్సాప్ చెప్పొచ్చాను. పోతురా అయిపోయిందా మీది? వచ్చింది వచ్చిందమ్మా. నేను చుట్టూ తిరిగి వచ్చే వరకు అయితే మా తోటికోడలు వాళ్ళు పుట్ట దగ్గర మొక్కులన్నీ చెల్లించుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నారు. నేనైతే చుట్టూ ప్రదక్షిణ చేసి పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇంకా పుట్టలో పాలు పోయడం ఎలాగో చూద్దాం రండి మరి. నువ్వు కూడా వచ్చినవా? ఏంటి వస్తాం మా కొన్ని పోసి మిగతా సర్వలో వేయండి పాలు అభిషేకానికి పంపిస్తాం. బాగా వేయకండి, ఇంకా మంది బాగా వచ్చేది ఉన్నది. ఎక్కడ అక్కడ సర్వలో వేయండి. కొన్ని అక్క చుక్కలు కడితే మిగతా అన్ని బ్యాండ్ వేయండి. జొన్నలు వేయించిన కావన్నా తీసుకో తీసుకో తెచ్చినవా? మంచిగా తీరబ్బా కొబ్బరికాయ మంచిది నన్నది. ఇలా పుట్ట దగ్గర అయితే అన్ని మొక్కులు పెట్టుకున్నానండి. పసుపు కుంకుమ పూలు అక్షింతలు గంధం. ఇంకా నేను ఇంట్లో వేయించిన జొన్న పేలాలు అయితే షార్ట్ వీడియో పెట్టాను కదండి. ఇంకా జొన్న పేలాలు ఎలా వేయించాలి ఏం కథ అన్నదైతే ఇంకా జొన్న పేలాలు పుట్ట పైన వేసి ఇంకా అవి మనమైతే ఇంటికి తీసుకొచ్చుకోవాలండి. అవి వినాయక చవితి రోజు అయితే మనం చంద్రుని చూసడం వల్ల వచ్చే నీలాపనిందల్ని పోగొట్టుకోవాలి అంటే ఇంక ఈ పుట్ట మీద పెట్టిన పేలాలు తినాలి అని అయితే చెప్తారండి. ఇంకా చక్కగా వినాయక చవితి వరకు వీటిని అయితే భద్రపరచుకొని వినాయక చవితి రోజు వినాయక కథ చదివిన తర్వాత ఆ తలపై అక్షింతలు వేసుకోవాలి. ఇలా పుట్ట మీద పేలాలు కూడా
తినాలి అని అయితే చెప్తారండి. ఇంకా వెనకటి నుంచి ఆనవాయితీ అండి అదైతే. ఇంకా గాలిలో దీపం చక్కగా ఆరిపోకుండా వెలగాలి అంటే హారతి కర్పూరాన్ని ఇలా నలిసి ఇంకా మనం వత్తికైతే ఇలా రాయడం వల్ల అయితే ఎంత గాలి పెట్టినా కానీ దీపం కొండెక్కకుండా ఉంటుంది అని అయితే చెప్తారండి. ఇంకా నేనైతే మా కొబ్బరికాయ అయితే కొట్టాను కదండి, చక్కగా తొట్లే పలిగిందండి. ఇంకా చాలా బాగా పలిగింది టెంకాయ అయితే. ఇంకా సాయికి పెళ్ళి అవుతుంది పో అది ఇది అని ఇంకా అంటూ ఉంటే నీ నోటి పుణ్యాన కానివ్వు అని అయితే నేను సంతోషపడుతున్నానండి. కొబ్బరికాయ అయితే చూసారా ఎంత చక్కగా తొట్లే పలిగిందో. ఇంకా కొబ్బరి బొక్కలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే దీపం వెలిగించాలి ఆవు నెత్తితో అని అయితే నేనైతే విన్నానండి. ఇంకా అందుకే వత్తి అయితే తీసుకొని వెళ్ళాను. నేతిలో ముంచింది అయితే ఇంకా అక్కడ పుట్ట మీద కొబ్బరికాయలు అవి పెట్టి అయితే దీపం వెలిగించి అయితే వచ్చానండి. ఇంకా చూసారా ఎంత జనం వచ్చారో. ఇంకా పత్తి చేనులో చూడ చక్కగా చాలా ప్రకృతి రమణీయంగా చాలా బాగుంటుందండి. ఇంకా మా వారు కూడా వచ్చారు. ఇంకా మా వారిని కూడా పాలు పోసి ఇంకా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అన్నీ వేసుకొని నమస్కరించుకోమని అయితే చెప్పానండి. ఇలా ఇద్దరం కలిసి పూజలు చేస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా పుట్ట చుట్టూ తిరిగి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసానండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పంతులు గారు ఇప్పుడే కంప్లీట్ చేసి అయితే ఇంకా బయటకైతే వచ్చేసారు. ఇంకా చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఆ నాగమ్మ తల్లిని అయితే జంట నాగం పాములు అయితే ఉన్నాయండి. ఇంకా వచ్చిన భక్తులు అందరూ అయితే చక్కగా లోపలికి వచ్చి అయితే మొక్కులు పెట్టుకుంటున్నారండి. ఇంకా శుక్రవారం కూడా వస్తారు ఇంకా భక్తులు. ఇంకా ఈ నాగుల పంచమి రోజు ఒక్కరోజు ఆ టెంపుల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. మామూలు రోజుల్లో బయట నుండే దండం పెట్టుకోవాలి. ఇంకా ఈ అమ్మ వాళ్ళదేనండి ఈ ప్లేస్ అంతా కూడా వీళ్ళ సేన్లోనే వెలిసిందండి. ఇంకా అందరికైతే అమ్మ బొట్లు పెట్టి ఇంకా కంకణాలు అయితే కడుతుందండి. ఇంకా నేనైతే హుండీలో కానుకలు అయితే సమర్పించుకున్నానండి. ఇంకా బొట్టు పెట్టించుకొని అమ్మతో కంకణం అయితే కట్టించుకుంటున్నానండి. రక్షాబంధనం లాగా అయితే ఇంకా చల్లగా రక్షించమని అయితే వేడుకున్నానండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి వస్తానండి. మరి మా ఊర్లో ఇంకా నేనైతే మా ఇంట్లో గౌరీ పూజ కానీ ఇంకా నాగపంచమి పూజ కానీ ఎలా చేసుకున్నానో మీరంతా చూశారు కదండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటానండి.